ములుగు జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను, అడవులో ధ్వంసమైన రిజర్వ్ ఫారెస్ట్ను పరిశీలించారు. రిజర్వ్ ఫారెస్ట్ విధ్వంసంపై నిపుణులతో అధ్యయనం చేస్తామని ఈటెల తెలిపారు. మేడారలో జరిగిన విపత్తును దేశం అలర్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. గుండ్లవాగు ప్రాజెక్టు వరద ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గుళ్ళవాకు పోతే అక్కడ రైతాంగానికి కన్నీళ్ళ తప్ప దుఃఖం తప్ప వాళ్ళకి ఏం లేదు. గతంలోనే ఒకసారి గుళ్ళవాగు తెగిపోయి గుళ్ళవాగు మధ్యంతరంగా గండిపడి కొన్ని వందల ఎకరాల భూములు తాడి చెట్లంతా లోతు గోతులు పడ్డాయి. 6 మీటర్లు 7 మీటర్ల ఇసుక మెటలు వేసినాయి. మొన్ననే దీన్ని చదువు చేసుకొని ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చి మొత్తం కుప్పలు ముంచిపోయినాయి. మా పంట పొలాలలో మేటలు వేసినాయని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరు అయితే తీరు బాధేసింది. డెఫినెట్గా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ మొత్తం తెలంగాణలో ఇసుక మేటలు వేసిందో, ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున గోతులు పడ్డాయో కేవలం పంట ఎకరానికి 10,000 రూపాయలు మాత్రమే కాకుండా ఆ పంట పొలాలు మళ్ళీ చేతికి వచ్చినట్టుగా, ఎందుకంటే రైతాంగానికి ఉండేది 2 ఎకరాలు, ఎకరమో 3 ఎకరాలు ఉంటుంది కాబట్టి శాశ్వతంగా ఆ పొలాలు మళ్ళీ వాగులుగా ఏర్పడే ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగా అయితే ఎక్కడ అధికారులు వచ్చినట్టు కానీ అసెస్మెంట్ చేసినట్టు కానీ లేదు. ప్రభుత్వాన్ని మేము కోరుతామని ఇప్పుడు విమర్శలు చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అని భారతీయ జనతా పార్టీ వచ్చింది రైతాంగాన్ని ఆదుకోవడానికి, నష్టపోయిన ప్రజానికానికి అండగా ఉండి ధైర్యం ఇచ్చి వాళ్ళ జీవితాలు